మాత్రే నమః. ఏడు కొండల మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం మీకు తెలుసా? ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో, దాని అంతర్యామి ఏమిటో తెలుసుకోవాలని ఉందా? శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతలవారు. ఆ శ్రీవారి సేవ చేస్తూ తరించి భక్తుడు శ్రీ అనంతలవారు. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. పూలతోటని పెంచాలనుకుంటారు. పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెడతారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువు తవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతలవారు భార్య నిండు శూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఏస్తే ఆమె గొంతుతో ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భార్యాభర్తలిద్దరికీ సాయం చేయాలను 12 సంవత్సరాలుగా బాలుడి రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తానని అంటాడు. దానికి అనంతవాళ్ళు ఒప్పుకోడని, కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమె సాయం చేస్తాడు. ఆమె భర్త తెలియకుండా మట్టి తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పారిపోసి వచ్చేసేవాడు. ఇదంతా గమనించిన అనంతవాళ్ళు కోపం వచ్చి అనంతవాళ్ళు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతారు. ఆలయంలో అర్చకుడు స్వామి విగ్రహాన్ని గడ్డం మీద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతలవారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడి ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతాడు. పాదాలపై పడతాడు. గాయం వలన కలిగిన బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయం పైన చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారి గాయపరిచిన గుణపాన్ని చూడాలని అనుకుంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.